ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు శివగామి, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఈ టైంకి కిచెన్లోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు మీరా కిచెన్లో ఏం చేస్తున్నారు? శివగామి, ఆమెకి ఒంట్లో బాగాలేదు. జలుబు దగ్గు ఉందని కాఫ్ సిరప్ తాగింది. అందులో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉందనుకుంటా. తల తిరుగుతూ ఉంది, నడవలేకపోతున్నాను అంది. కొంచెం హెల్ప్ చేయండి అంటే రూమ్లో కూర్చోబెట్టి వచ్చాను. అందులో నా తప్పే ఉంది. చూడర్జున్, ఈ కాకమ్మ కథలన్నీ ఎవరన్నా నోట్లో వేలు వేసుకున్న పిల్లలకి చెప్పు, నాకు కాదు. ఇంట్లో వంట మనిషిని అడగకుండానే తీసుకొచ్చా. పని చేయడానికి పని మనుషుల్ని తీసుకొస్తారు, ఫ్రెండ్ భార్యని కాదు. అయినా నేను అనుమానపడలేదు. పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుందని అనుకున్నాను. రోజంతా ఇక్కడే ఉండు అని సలహా ఇచ్చింది నువ్వే కదా? ఇదంతా నా కోసమేమో అనుకున్నాను, నా మోరల్ సపోర్ట్కేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు 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 అర్థమైంది. ఇదంతా నీ స్వార్థం కోసం, నీ సౌలభ్యం కోసమని. నేను ఫామ్ హౌస్కి వచ్చిందే నీ కూతురి కోసం. అక్కడ నువ్వు మారావని నాకు అనిపించింది, కానీ నువ్వు మారలేదని అర్థమైంది. నీ పాత లీలలు మొదలుపెట్టావు. ఇవన్నీ నీకేం కొత్త కదలే. చూడమ్మా, భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తి రావడం కరెక్ట్ కాదు. మీరు సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటే మేము తలదూర్చాల్సిన అవసరం ఏమీ లేదు. అర్జున్ని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, పోనీ నువ్వు చేసింది కరెక్ట్గా ఉందా? నువ్వెప్పుడైనా నీ భర్తని భర్తలా చూసావా? నేను ఇక్కడే ఉండి మీ కాపురాన్ని కళ్ళారా చూడలేదు, కానీ చెవులారా వింటూనే ఉన్నా. పనోడిలా ట్రీట్ చేస్తున్నావేంటి? ఎందుకు? ఈ ఇంటికి నువ్వు యజమానురాలువేనా? భార్య భర్తకు అందించాల్సిన ప్రేమను అందిస్తే ఎందుకమ్మా వాడు వేరే దగ్గరికి వెళ్తాడు? నువ్వు ప్రేమని పంచవు, ఆ ప్రేమని వేరే దగ్గర పొందుదామన్నా కూడా ఒప్పుకోవు. ఏంటమ్మా నీ అర్థం? షట్ అప్! నాకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నించద్దు. నీ అర్హత ఏంటో, ఈయన యోగ్యత ఏంటో నాకు బాగా తెలుసు. ఏ శివగామి, నువ్వు అరుస్తూ మాట్లాడితే చేసిందంతా కరెక్టేనా? చెప్పేదంతా కరెక్టేనా? ఈ పరిస్థితి నీకు ఇందుకే వచ్చింది అర్జున్. నీ పెళ్ళానికి నువ్వు దాసుడు అయిపోయావు. నువ్వు ఎలా పెరిగావు, ఎలా చదువుకున్నావు, ఇప్పుడు చూడు. ఆమె ఏం చెప్పినా వింటూ, ఏం తిట్టినా పడుతూ తల వంచుకొని తప్పు
చేసిన వాళ్ళ నిలబడ్డావు కదా. నీకు బాగుందా? అసలు సిగ్గుందా నీకు? ఇలాంటి బ్రతుకు అవసరమా నీకు? నువ్వు సైలెంట్గా ఉంటావా? అయినా మా ఇద్దరి మధ్య మీరెందుకు వస్తున్నారు? వెళ్ళు. నువ్విలా మాట్లాడే ఈ ఇంట్లో నీకు మర్యాద లేకుండా చేసుకున్నావు. ఇంకా నీ వాళ్ళైనా మాకెక్కడి నుంచి మర్యాద ఉంటుంది? ముందు ఆమె నిన్ను మొగుడుగా ఒప్పుకోని, తర్వాత నీ బంధువులైనందుకు మమ్మల్ని మర్యాదగా చూసుకోని. నిన్నొక పనోళ్ళ చూస్తోంది. మేము పనోళ్ళకి పనోళ్ళు. ఈ ఇంట్లో పనోళ్ళకైనా గౌరవం ఉంటుంది, మనకు లేదని అర్థమైపోయింది. అయినా అంత తప్పు నువ్వేం చేసావురా? తగ్గితేనే నువ్వు ఓడిపోయినట్టు. ప్రేమ ఉంటేనే మొగుడు మనసు కరిగేది. నువ్వలా సంబంధం పెట్టుకోవడం తప్పేం కాదులే. ముందు ఈవిడ్ని కరెక్ట్ గా పెళ్ళాంగా ఉండమని చెప్పు. ఆ తర్వాత నువ్వేమైనా సంబంధం పెట్టుకుంటే తప్పు అని నేను కూడా ఒప్పుకుంటాను. నీకేమన్నా పిచ్చెక్కిందా? ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె నన్ను అన్నలాగా భావిస్తుంది. శివగామి ఏదో అనుమానపడుతుంది. సరే, నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. నీకేమన్నా డౌటా? డౌట్ కాదు అర్జున్. ఒకవేళ మీ ఇద్దరికి సంబంధం ఉందే అనుకో, అందులో తప్పే ఉంది అంటున్నా. చెప్పాను కదా, తను నా చెల్లె అని. ఓ, అన్న చెల్లెళ్ళ సంబంధం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ నోటితో ఆ మాట రాకూడదు. అన్నా చెల్లెళ్ళ సంబంధం ఏంటో, ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అది ఎంత పవిత్రమైన బంధమో నాకు తెలుసు. నీ నీచమైన మనసుతో అందమైన అనుబంధానికి మచ్చ తీసుకురావద్దు అర్జున్. అంటే నాకు మీరాకి సంబంధం ఉందని చెప్తున్నావా నువ్వు? నేను చెప్తున్నానా? నేను మాత్రమే కాదు, మీ పిన్ని కూడా అదే చెప్తుంది.